నమస్కారం. సరేపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఇంత లేట్ అయినా మీరు అందరూ మా కోసం ఇక్కడ మీరు వెయిట్ చేస్తున్నారు. సరే, మీ అందరూ తెలుసు 13వ తారీఖు చాలా ముఖ్యమైన ఒక దినం. ఆ రోజు ఉదయం 8 గంటలకి మరి మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యే గారిగా నిలిపించిన మా రూపేష్ బాబు గారికి, అలాగే ఎంపీ గారికి, అలాగే డబుల్ శంఖం గుర్తుపెట్టుకోండి, సింపుల్ డబుల్ శంఖం, మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు నవీన్ పట్నాయక్ గారిని మళ్ళీ ఆరోసారి ఆయన సీఎం గా మీరు గెలిపించాలి. ఇది నా ఆకాంక్ష. మీరు చేస్తారు, నమ్మకం ఉంది. రూపేష్ మంచి యువకుడు, మంచి యూత్. మీకు ఏం కావాలంటే ఆయన చేసి పెడతారు. మీ అందరికీ ఆయన గురించి తెలుసు. మంచి మెజారిటీ మీద మీరు రూపేష్ బ్రదర్ ని గెలిపించాలి. అందరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఇంత టైం అయిపోయిన తర్వాత కూడా మీరు పెద్ద ఎత్తున వచ్చారు. ఇలాగే మీ అందరి తాలూకు ఆశీర్వాదం మాకు ఉండాలి. బిజు జనతా దళతో ఉండాలి. మన ప్రియతమ నాయకుడు నవీన్ పట్నాయక్ గారితో ఉండాలి ఎల్లప్పుడూ. రాబోయే మే 13న మీరు అందరూ పెద్ద ఎత్తున వచ్చేసి తెల్లారి 7 గంటల నుండి మనం బూత్కి వెళ్ళేసి ఒకటి ఎమ్మెల్యే గురించి, ఇంకోటి ఎంపీ గురించి మనం శంఖం గుర్తులకు ఓ బట్టన్ నొక్కుదామా లేదా? రెడీయా? మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. అందరికి మరి పెన్షన్లు దొరుకుతున్నాయి కదమ్మా, రేషన్ కార్డు ఉంది కదమ్మా, బిఎస్కేవై కార్డు, లక్ష్మీ బస్ అందరికి ఇచ్చినారు 5 రూపాయలకే. అలాగే మనకి కళ్యాణ యోజనలో అందరికి రైతులందరికీ డబ్బులు ఇస్తున్నారు. ఇలాగ ఎన్నో స్కీములు ఉన్నాయి మనకి. కానీ మనం ఓట్లు వచ్చినప్పుడు వేరే పార్టీలు గెలిపిస్తున్నాం. అందుకే మన అభివృద్ధులు అవ్వట్లేదు. ఈసారి తప్పుని మనం చేయకూడదు. ఎవరైతే దేవుని మీద భారం పెట్టి గెలిచిన వాళ్ళందరినీ ఇంట్లో కూర్చొని పెట్టేద్దామా? రెడీయా? ఈసారి మే 13న రెండు సార్లు సంఘానికే, ఒకటి ఎమ్మెల్యే గురించి, ఇంకోటి ఎంపీ గురించి మీరందరూ వచ్చి పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదించాలి. 6వసారి మన ప్రియతమ నాయకుడిని జూన్ 9న అతను ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ రోజు నేను ఉంటాను మీ అందరి ఆశీర్వాదంతో. మీ ఎమ్మెల్యేగా అక్కడ కూర్చుంటాను మీ అందరి ఆశీర్వాదంతో. రాబోయే రోజుల్లో మీరందరితో ఇంకా పెద్ద ఎత్తున మనం పనులు చేద్దాం. మన అభివృద్ధుల్ని మనమే సరిదిద్దుకుందాం. ధన్యవాదాలు.